హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అండి. ఈ రీడింగ్లో మీ గురించి అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే మీ పర్సన్ సిచ్యువేషన్ ఈ థర్డ్ పార్టీ వారితో కంటిన్యూ అవుతారా, లేదంటే మీ లైఫ్లోకి రిటర్న్ రావాలి అనుకుంటున్నారా, వీటికి సంబంధించి ఇక్కడ మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. దీనికైతే టైం అనేది ఉండదండి. ఎనీ టైం ఈ ఎనర్జీస్ అన్నవి వర్క్ అవుతూనే ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఈ రీడింగ్ అనేది జరుగుతుందండి. ప్రజెంట్ మీరు చూస్తున్న కొంచెం లేట్ అయినా సరే అనుకున్న టైంకి అనేది జరుగుతుంది. నేను ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది మీ ఎనర్జీస్ యూ కనిపిస్తుంది కదా. ఈ ఎనర్జీస్ వచ్చేసి పార్ట్నర్ది, అంటే మీ పార్ట్నర్. అండ్ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు, వీరి మనస్తత్వం, వీరి ప్రవర్తన, వీరి లైఫ్ స్టైల్ కూడా రీడింగ్ ఇస్తారండి. అంటే మీరు అనుకోవచ్చు కదా, మిమ్మల్ని బాధ పెట్టకుండా థర్డ్ పార్టీ వారితో యాంటీగా మాట్లాడుతున్నారు, అంటే థర్డ్ పార్టీ వారి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మీ వైపు అయితే పాజిటివ్గా మాట్లాడుతున్నారు, అంటే మీరు బాధపడకూడదని ఇలా రీడింగ్ చేస్తున్నారా అంటారు కదా. నేను ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ యాక్యురేట్గానే ఇవ్వాలనుకుంటున్నానండి. ఇప్పుడు నేను మీ వైపు మాట్లాడినా సరే ఈ ఎనర్జీస్ అన్నవి నిజాలే కదా చెప్తాయి. ఎనర్జీస్ అయితే చూస్తాను. ఎనర్జీస్ ఏంటంటే డివైన్ మీ పరంగా ఏ మంచి చేస్తున్నారు, ఈ థర్డ్ పార్టీ వారి పరంగా ఏ మంచి చేస్తున్నారు. అంటే థర్డ్ పార్టీ వారు అన్నవారు కూడా మనుషులే కదా, అంటే ఒక్కొక్కరు మంచి వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు నెగిటివ్ పర్సన్ ఉంటారండి. అసలు మీ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారు పాజిటివ్ పర్సనా, నెగిటివ్ పర్సనా చూద్దాం. ముందుగా ఈ ఎనర్జీస్ వచ్చేసి అసలు ఎనర్జీస్ అండి, అంటే లైఫ్ సిచ్యువేషన్స్, అసలు మీ లైఫ్లో ఏం జరిగింది. ఇది వచ్చేసి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్, ఇవి తీయడం అయితే జరుగుతుంది. ముందుగా నేను 3 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను, మీది, పార్ట్నర్ది, థర్డ్ పార్టీది. సఫల్ చేశాక బాటమ్ ఆఫ్ డెక్ ఏం తీయట్లేదండి, మధ్య మధ్యలో కార్డ్స్ అయితే తీస్తాను. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ, చూసే వ్యూవర్స్ యొక్క వారి ఎనర్జీస్ తెలియచేయగలరు. 2 ఆఫ్ కప్స్ వచ్చింది, 2 వచ్చేసినవి చెప్తానండి. 3 తీసాక ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ, చూసే వ్యూవర్స్ యొక్క వారి పార్ట్నర్ ఎనర్జీస్ తెలియచేయగలరు. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్, ఏస్ ఆఫ్ కప్స్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ, థర్డ్ పార్టీ వారి యొక్క సిచ్యువేషన్స్ ఎనర్జీస్ తెలియచేయగలరు. వాటంతట అవే వస్తే తీస్తానండి. దాని గురించి తీస్తామండి, వీటంతటి ఇవే పడితే తీస్తాం. ఇగో ఈ 2 వచ్చినాయి, 1 2 మీ దగ్గరికి వచ్చి పడ్డాయి. 7 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్. చూసారు కదా, ఎనర్జీస్ ఎప్పుడు తప్పు చెప్పవండి. మనం ఏ ప్రశ్న వేస్తే అవి అవే సమాధానం ఇస్తాయి. కానీ నేను మార్చి చెప్పచ్చు, కానీ ఇవి మార్చి చెప్పడానికి కుదరదు కదా. ఎనర్జీస్ ఎలా వస్తాయని అలానే రీడింగ్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే క్లారిఫికేషన్ కూడా తీసేసి రీడింగ్ ఇస్తానండి. బాటమ్ ఆఫ్ డెక్ ఇలా వచ్చింది కదా, ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఏమో 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, కానీ రీడింగ్ చేయనండి. మీ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ, చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్కి క్లారిఫికేషన్కి ఎనర్జీస్ ఇవ్వగలరు. చూసే వ్యూవర్స్ యొక్క క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఇవ్వగలరు. ఏం సమాధానాలు ఇస్తున్నారు, వీటంతటి ఇవే పడితే నేను ఎనర్జీస్ అయితే తీస్తానండి. అవి కూడా మీరు చూస్తుండగానే. ఇదిగోండి, నెక్స్ట్ ఎనర్జీస్ ద స్టార్, ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ, చూసే వ్యూవర్స్ యొక్క వారి పార్ట్నర్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఇవ్వగలరు. ఇదిగోండి, ఇంకొక ఎనర్జీ రావాలి. ద సన్ ఎనర్జీస్ కార్డు. నెక్స్ట్ థర్డ్ పార్టీకి సంబంధించి
ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ ఇవ్వగలరు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఏమొచ్చింది? ద మూన్ ఎనర్జీస్ అండ్ ఇంకో క్లారిఫికేషన్ రావాలి. ఇలా వచ్చినాయి 3 ఎనర్జీస్ అయితే వచ్చాయి. సిచ్యువేషన్ ఇది వాటంతట అవే పడ్డాయండి. ఇంకో బాటమ్ ఆఫ్ డెక్ మూవ్ ఆన్ అయిపోతున్నారు. మరి ఎవరి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారు, ఎవరి లైఫ్లోకి వెళ్తున్నారో చూద్దాం ఎనర్జీస్. ఇక్కడ అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇది ఉగాది స్పెషల్గా రీడింగ్ ఇస్తున్నానండి. అంటే ఈ ఉగాది రోజున మీ లైఫ్లో అసలు ఏమైనా మార్పులు వస్తున్నాయా? ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. అంటే మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం కూడా వీరే కదా. అసలు వీరు ఎలాంటి వారు? అసలు మీ పర్సన్ మీ నుండి ఎందుకు దూరం అయ్యారు? దీనికి సంబంధించి కూడా మీకు ఇక్కడ మొదటిగా మీ ఎనర్జీస్ అయితే చూద్దాం. సఫల్ చేస్తున్నప్పుడు ఎనర్జీస్ రావడం అయితే జరిగింది కదా, ఇవి మీకు సంబంధించిందండి. 2 ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చాయి కదా. మీ పర్సన్ విషయంలో మీరు ఒక ట్విన్ ఫ్లేమ్స్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అలానే సోల్మేట్ కనెక్షన్, మీరు మానసికంగా అయితే కలిసే ఉన్నారండి. మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో ఉన్నా సరే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అదెలా చెప్పగలమంటే ఈ ఎనర్జీస్ అలా వచ్చాయండి. ఇక్కడ మీ పర్సన్ నుండి మీరు కాంటాక్ట్ రావాలి అండ్ వారు మీతో మాట్లాడాలి. మీరు ఎంత ప్రయత్నించినా వారు మీతో మాట్లాడటం లేదంటే అక్కడ థర్డ్ పార్టీ వారు అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారి కంట్రోల్లో ఉండటం వల్ల మీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని సిచ్యువేషన్. కానీ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అండి. మీ పర్సన్ మైండ్ సెట్ వచ్చి ఎలాంటి వారంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం. ప్రేమ ఎక్కడుంటే అక్కడే ఉంటారు. మీరు కోపడినా మళ్ళీ మీ మీద కోపంతో దూరం అవడం అయితే జరుగుతుంది. ఇలాంటి మెంటాలిటీ అయితే కనిపిస్తుంది. కానీ మీ విషయంలో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ మీ పర్సన్ నుండి అయితే ప్రపోజల్ అయితే వస్తుంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే రీయూనియన్ అయితే ఉంటుందండి. క్లారిఫికేషన్ చెప్తున్నాను. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నారు, వెయిట్ చేస్తారు, వెయిట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ లైఫ్ నుండి మూవ్ ఆన్ అవ్వాలని మీరు ఎప్పుడు అనుకోరండి. జీవితాంతం వెయిట్ చేయాలన్నా మీకు అంత ఓపిక ఎక్కువ. ఎందుకంటే మీరు పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. లైఫ్లో అన్నీ కోల్పోతున్నారని తెలుసు, మీ జీవితం కూడా నాశనం చేసుకుంటున్నారని తెలుసు. కానీ మీ పర్సన్ మీద మీకున్న రెస్పెక్ట్, మీ ప్రేమ, ఈ ఎనర్జీస్ కార్డులు అయితే కనిపిస్తున్నాయి. మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నారు. అది కూడా ఎలా అంటే ప్రతిరోజు అసలు మీ పర్సన్ని మర్చిపోలేని రోజు ఉండదండి. ప్రతిరోజు గుర్తు చేసుకుంటారు. ఒక డైలీ రొటీన్ లైఫ్ అయిపోయిందండి. రొటీన్ లైఫ్ లాగా అయిపోయింది మీ పర్సన్ ఆలోచనలు. అంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ ఉండాలని మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు కదా, మెసేజ్ వస్తుందని, ఫోన్ వస్తుందండి. ఎమోషనల్ వారు బాధపడుతూనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. సంతోషంగా రావడం కాదండి, వారి కష్టంలో ఉన్నప్పుడు, వారు లైఫ్ స్పాయిల్ అయిపోయినప్పుడే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎనర్జీస్ మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు కనిపిస్తున్నారు. అండ్ మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే కనిపిస్తున్నారండి. అంటే 12 ఎనర్జీస్కి ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది. కానీ మీరు మీ మనసులో ఏముంది, ఎవరు వాటర్ సైన్ వాళ్ళకైతే మీ పర్సన్ మీరు సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తున్నారు, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తున్నారు. మీ పర్సన్ నుండి మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందండి. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి వారంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారికి ఎడిక్ట్ అయిపోయారు. వారి గురించి మీరు ఏడుస్తున్నారు కానీ మిమ్మల్ని ఏడిపిస్తున్నారని మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు. మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టు మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదండి. ఇప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉంటారా రానంటే లేదండి. రానున్న రోజుల్లో థర్డ్ పార్టీ వారు మోసం చేయడం అయితే జరుగుతుంది. ఆ మోసం వల్లే మళ్ళీ మీరేంటో తెలుసుకుని మళ్ళీ మీరు మాట్లాడితే చాలు ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఒక దుఃఖంతో మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 6 రాశుల వారు అయితే వచ్చారు. మొత్తం 12 రాశుల వారికి వర్తిస్తుంది. కానీ ఈ సిచ్యువేషన్స్ జరిగేవి ఇలా ఉన్నాయండి. మీ విషయంలో అయితే మీరైతే చాలా పాజిటివ్గా ఉన్నారు. పర్సన్ విషయంలో మీరు ఎక్కడ ఎవరితో మాట్లాడరు. అండ్ మీరు ఎవరు ప్రపోజల్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయరు.
ఇక్కడ నిజం చెప్పాలంటే ఒక ఫ్యాక్ట్ మాట్లాడతానండి. మేబీ కొంతమంది లైఫ్లో జరుగుతుందేమో, రానున్న రోజుల్లో జరగచ్చేమో. ఇక్కడ మీకు ఒక ప్రపోజల్ అయితే వస్తుంది. ఆ ప్రపోజల్ లవ్ ప్రపోజల్ కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు. కానీ మీరు యాక్సెప్ట్ చేయరండి. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ రెండో విధంగా ఒక ప్రపోజల్ అయితే వస్తుంది. మీరు ఇంటిమేసీ అవ్వాలని వేరే ప్రపోజల్ అయితే ఇస్తారండి. ఈ ప్రపోజల్ ద్వారా మీరు బాధపడతారు, ఏడుస్తారు. కానీ అసలు ఈ ప్రపోజల్ అన్నది మీరైతే ఒప్పుకోరు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ పర్సన్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీ విషయంలో మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. మీ పర్సన్ తప్ప మీకు ఎవరు అవసరం లేదన్నట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. మీ పరంగా చూస్తే ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడుకుందామండి. పార్ట్నర్ సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎలాంటి వారు చెప్తాను. మీరు మీ పర్సన్ ప్రేమ కోరుకుంటున్నారు, మెసేజ్ రావాలని కోరుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు చూసారు కదా, 7 ఆఫ్ కప్స్. మీ పర్సన్ వీరికి ఆశ ఎక్కువండి. డబ్బు ఆశ, వ్యామోహం, వ్యసనాలు అన్ని రకాలు ఉన్నాయి. వీరు చూడ్డానికి మంచివారిలా కనిపిస్తారు. మాటల్లో మంచిదనం ఉంటుంది, మాటల్లో ప్రేమ కనిపిస్తుంది. కానీ ఎటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ మాత్రం వీరి ఇన్నర్గా అయితే ఉండదండి. బయటకు కనిపించే తత్వం వేరు, వారి ప్రవర్తన అంటే 2 మొహాలు అయితే ఉంటాయి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండే తత్వం. కొంతమంది ఉంటారండి, కోపంలో ఎక్కువ మాట్లాడతారు కానీ వారి మనసులో ఏమీ ఉండదు. కానీ ఈ పర్సన్ వచ్చేసి చాలా తెలివిగా, అంటే అవతల వారిని మోసం చేస్తున్నారు, వీరు మోసపూరితమైన వారు అన్న ఎవరు నమ్మరండి. వీళ్ళని ఒక మంచి వారిగా సొసైటీ చూస్తుంది. కానీ వీరు చేసే చెడ్డ పనులకి ఎవరు పట్టించుకోరు. ఒక మంచితనం అయితే చూస్తారు ఈ థర్డ్ పార్టీ వారిని. ఈ థర్డ్ పార్టీ వారు చాలా తెలివైన వారు. ఎలా అంటే వారు ఒక అవకాశవాదులండి. ఇప్పుడు మీ పర్సన్ తోటి వారి అవసరం వారికి ఉంది, వీరి అవసరం వీరికి ఉంది. మీ పర్సన్ ద్వారా వీరికి ఎలాంటి లాభం లేదండి. అంటే ప్రాఫిట్, వీరి వల్ల మనకేం లాభం, వీరితో లైఫ్ లాంగ్ ఉండవలసిన అవసరం లేదు. వారికి లైఫ్లో ఏమైనా అవకాశాలు వస్తే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. లాస్ట్లో చెప్తానండి ప్రతి ఎనర్జీస్ కార్డ్. ఇంకా 5 ఆఫ్ కప్స్ ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్ వల్ల వీరైతే హ్యాపీగా లేరు. వీరితో రిలేషన్లో ఉండటం వల్ల వీరికి ఒరిగేది ఏమీ లేదు. వీరితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ వల్ల వీరు అయితే ఆర్థికంగా మంచిగా లేరు, ఆర్థికంగా మంచిగా ఉండలేరని కూడా అనుకుంటున్నారు. మీ పర్సన్ని వదిలించుకోవాలి అండ్ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అన్న ఆలోచనలు అయితే ఈ థర్డ్ పార్టీ వారైతే చూస్తున్నారు. వీళ్ళు మెటీరియలిస్ట్ మైండ్ అండి. అంటే ప్రతిదీ ఇప్పుడు మీరు డ్రెస్ సెన్స్ మీ పర్సన్ విషయంలో ఎగ్జాంపుల్గా చెప్తాను. మీ పర్సన్ విషయంలో ఒక 100 రూపీస్కి ఏమొస్తున్నాయి కానీ జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. ఒక 300-500 రేంజ్లో ఏదైనా డ్రెస్ వేసుకున్నా, ఫుట్వేర్ వాడినా మీరు మీ పర్సన్ ప్రేమను చూస్తారు కానీ వారి మెయింటెనెన్స్ అయితే మీరు చూడరు కదా. కానీ వీరు ఎలా కాదండి, వీరు ప్రతిదీ మెయింటెనెన్స్ అయితే చూస్తారు, బ్రాండెడ్గా ఆలోచిస్తారు. మీ పర్సన్ కొంచెం నీట్గా అంటే కొంచెం బ్రాండెడ్గా మెయింటెనెన్స్ లేకపోయినా సరే ఇగ్నోర్గా ఉండటం, తప్పించుకోవటం ఇలా చేస్తారు. మీరు అలా కాదు. పర్సన్ ఎలా అంటే వారి వృత్తి మాసిపోయిన బట్టలు ఉన్నా సరే, చేతులు అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారైనా మీ పర్సన్ మీరైతే రెస్పెక్ట్ చేస్తారండి. అంటే మీ పర్సన్ కష్టపడితే మీరు ప్రేమగా వారిని ఆదరిస్తారు. కానీ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ కష్టపడితే ఎలా అంటారంటే చిరాగ్గా చూస్తారు, అసహ్యంగా ఉన్నారు, ఏంటి మెయింటెనెన్స్ ఇలా కొంచెం హేళనగా మాట్లాడతారు. ఇక్కడ మీ మనస్తత్వం వేరు, వీరి మనస్తత్వం అయితే వేరు. అందుకే మీ పర్సన్తో అంత మంచిగా అయితే ఉండండి. మీ పర్సన్ నీట్గా అందంగా కనిపిస్తే ప్రేమ ఒకలా చూపిస్తారు. ఒకవేళ మీ పర్సన్ పరిస్థితి బాగోకపోతే తప్పించుకుని వదిలించుకోవాలనుకునే తత్వం కలవారు. ఈ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్ వచ్చాయి కదా క్లారిఫికేషన్. మీ పర్సన్ వల్ల అంటే వీరిని ఎందుకు యాక్సెప్ట్ చేసామా, వీరితో ఎందుకు జీవితంలో ఉన్నామా అన్నట్టు కొంచెం బాధపడుతున్నారు. అంటే మీ పర్సన్ వల్ల వీరికి అదో రకమైన ఇబ్బంది అండి. మీ పర్సన్ ఎంత ప్రేమ చూపించినా సరే వారి ఎమోషన్కి అయితే లొంగట్లేదు. అంటే
వీరు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. మీ పర్సన్ మంచిగా వీరిని చూసుకున్నా సరే తప్పించుకోవడానికి ఏదో డ్రామా మాటలు ఆడతారు కదా. ఎలా అంటే సంథింగ్ ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు పెద్దలకి తెలియకుండా అంటే పెద్దలకి ఇష్టం లేదు, మా వాళ్ళు ఒప్పుకోరు, మా తాత ఒప్పుకోరు, ఇలా సమాధానాలు చెప్పి తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. అలాంటి తత్వం కలవారు అంటే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. మీ పర్సన్ని వాడుకుంటారు. ఇక మీ పర్సన్ అవసరం లేనప్పుడు వదిలించుకోవాలని చూస్తారు. ఈ థర్డ్ పార్టీ వారు ఒక అవకాశం చూసుకుని వేరే వారికి కనెక్ట్ అవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. వీరిని వదిలించుకోవాలి, వేరే వారితో లైఫ్ కంటిన్యూ చేయాలి, ఇలా మీ పర్సన్ అంటే ఈ థర్డ్ పార్టీ వారు అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరేమంటున్నారు, పర్సన్తో మాట్లాడాలి, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు, మీరు వారి కోసం వెయిట్ చేస్తుంటే వీరైతే వదిలించుకోవాలని చూస్తున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఇదిగోండి 7 ఆఫ్ కప్స్ అంటే వేరే అవకాశాలు అయితే వీరికి ఉన్నాయి. వేరే వారికి కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. మీ పర్సను ఏంటంటే మీరు లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, లవర్స్ పరంగా చూస్తే మీ పర్సన్ వేరే వారికి కనెక్ట్ అయిపోవడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ మిమ్మల్ని మీతో చెప్పకుండా వేరే వారితో ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. త్వరలో మ్యారేజ్ కూడా అవ్వబోతుంది. అంటే మీ పర్సన్ లవర్స్ కదా. ఈ థర్డ్ పార్టీ వారితో కూడా లవ్ అఫేర్ అయితే నడిపారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ వదిలించుకుని వారి లైఫ్ అయితే చూసుకుంటున్నారండి. ఇంకా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి చాలా అవకాశవాదులండి. ఆల్రెడీ వీరికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే వీరు ఎక్కడ డబ్బు ఉంటే అక్కడే మాట్లాడతారు, అక్కడే సుఖం కోరుకుంటారు. అంటే లగ్జరీ లైఫ్కి ఎక్కువ అలవాటు పడి ఉన్నారండి వీళ్ళు. అలాంటి మెంటాలిటీ కలవారు. మీ పర్సన్ వదిలించుకోవాలి, వేరే వారికి కనెక్ట్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నారు. అంటే ఇంట్లో వారి పెళ్ళికి ఒప్పుకోరని అండ్ మళ్ళీ మీ విషయంలో ఏదో పాజిటివ్గా మాట్లాడినట్టు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళిపోండి, ఇలాగా ఏవో మాట్లాడతారు. మీ పర్సన్ వదిలించుకునే సిచ్యువేషన్స్ ఏనండి అన్నీ ఇలా అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ పరంగా ఎనర్జీస్ ఇలా వచ్చాయి, థర్డ్ పార్టీ పరంగా ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. ఇంకా మెయిన్ రోల్ చూడాలి కదా. ఇది మీ పార్ట్నర్ సంబంధించి ఎనర్జీస్ కార్డ్. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్లో ఏమొచ్చిందంటే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని థర్డ్ పార్టీ వారిని స్టార్ అనుకోవడం అయితే జరిగిందండి. ఈ స్టార్ కాస్త కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టేశారు. ఈ కన్ఫ్యూజన్ ఎలా ఉందంటే ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు వారితో ఉంటారా, వదిలేసి వెళ్ళిపోతారా అంటే మీ పర్సన్ దగ్గర అసలు సమాధానమే లేదండి. ఎప్పుడు కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి కంపేర్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి ఎప్పుడు మనసు ఒకటే చెప్తుందండి, ఇక్కడ మీరే రైట్ పర్సన్ అని. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్లో మీరు అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో వచ్చి ఇంటిమేసీ అవ్వడం వల్ల వీరి గురించి కూడా కొంచెం ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇంత దూరం వెళ్ళాక వీరిని వదులుకోవడం మంచిది కాదు కదా. అంటే ఇప్పుడు మీరు నాశనం అయిపోయినా పర్వాలేదు, వీరు థర్డ్ పార్టీ వారు నాశనం అవ్వకూడదని ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఇలా కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారండి. మళ్ళీ ఇంకో ఆలోచన ఏంటంటే మీ పర్సన్ తప్పు చేశారని తెలుసు. ఒకవేళ ఈ థర్డ్ పార్టీ వారు వీరిని మోసం చేసి, మీ పర్సన్ని మోసం చేసి వారి లైఫ్ వారు చూసుకుని వెళ్ళిపోయినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారా కూడా వారికి డౌటేనండి. అందుకే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇప్పుడు ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ అంటే మైండ్లో కానీ మనసులో కానీ మీ గురించి చాలా మెచ్చుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తే అంటే వీరి గురించి ఆలోచిస్తుంటే ఒకరోజు పొగిడేవారు ఈరోజు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు. మీలో అంటే మీ పర్సన్ అనుకుంటున్నారు ఏం తక్కువైందని, మంచిగానే కేరింగ్ కానీ ఏది కావాల్సిన చేసాం కానీ ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు, ఎందుకు దూరం అవుతున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు. వీరికన్నా మీరే బెటర్ కదా అన్నట్టు, ఈ థర్డ్ పార్టీ వారికన్నా మీరే బెటర్ కదా అన్నట్టు ఇలా కంపేర్ చేస్తున్నారండి. కొంచెం వీరితో రిలేషన్ కంటిన్యూ చేయడం వల్ల, వీరి వల్లే మీకు దూరం అవ్వడం వల్ల వీరికి కన్నీరే మిగిలిందని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్కి ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా డౌటే. ద సన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ వచ్చేసి లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. ఎప్పుడు కూడా అనుకున్నవారు మనల్ని నమ్మి వచ్చి
నమ్మకంతో ఇప్పటి వరకు వెయిట్ చేశారు కదా, ఇలాంటి వారిని దూరం చేసుకుంది. ఇప్పుడు దూరం చేసుకున్న వేరే వారితో లైఫ్లో ఉండి ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే మొదటిలో ఉన్న మాటలు కానీ పనులు కానీ ఏమీ లేవండి. మొదటిలో మాటల్లో చాలా పరంగా చెప్తారు. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ అలా మోసపోవడం అయితే జరిగింది. అంటే ఎలా అంటే మీ పర్సన్ని పొగడడం కానీ అండ్ వారు ఇచ్చే గిఫ్ట్లు కానీ ఇవన్నీ నిజమని నమ్మారండి. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారు కొంచెం ఇగ్నోర్ చేయడం, వారు వేరే రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారా అన్న డౌట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వీరికి అర్థమైంది ఏంటంటే మీ విషయంలో చేసింది మళ్ళీ వీరి లైఫ్లో ఇలాగా ఫేస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు వారికి తెలిసి వచ్చింది ఏంటంటే ద సన్ ఎనర్జీస్ కార్డ్ అంటే లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారని ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే చెప్తున్నాయి. మీ ఎదురుగానే సఫల్ చేశాను. మీ ఎనర్జీస్ కార్డ్ చూసారా ఎంత పాజిటివ్గా వచ్చాయో. మీ మనసు ఏంటి, మీ తత్వం ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి అంతా కరెక్ట్ వేలోనే ఉన్నారండి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి చూసారా అవకాశాలు చూసుకుని. అండ్ వీరు కొంచెం కళాకారులండి. ఎలా అంటే నవ్వించి చచ్చిపోయేలా చేస్తారు అండ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వారి జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఎటు కాని పరిస్థితి అయిపోయింది మీ పరిస్థితి. ఈ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారు, ఇప్పుడు వీరితో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారో చూద్దామండి. లాస్ట్లో పెండిలం బోర్డులో కూడా ఎనర్జీస్ చూద్దాం. అంటే థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు, వారి లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి వారు, మీ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చూడాలండి. అంటే మీ లైఫ్లోకి వస్తారా రారా అని. బాటమ్ ఆఫ్ డెక్ 10 ఆఫ్ సార్ట్స్ 10 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా. ముందుగా బాటమ్ ఆఫ్ డెక్ అయితే చూస్తాను, అది కూడా ప్రశ్నపరంగా. ఎలా అంటే చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మళ్ళీ వ్యూవర్స్ లైఫ్లోకి వెళ్తారా లేదా. కౌంట్ చేసుకున్నానండి సఫల్ చేసేటప్పుడు, అందుకే ఇంత టైం తీసుకున్నాను. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. మీ లైఫ్లోకి అయితే వస్తారంటండి. ఇదిగోండి 5 ఆఫ్ ఫ్యాన్స్. ఎందుకు వస్తున్నారంటే ఒక సమస్య వల్ల ఆ గొడవలకి కారణం మీరై ఉంటారు. ఆ గొడవల కారణం మీరే అంటే వారికి బుద్ధి వచ్చింది ఈ గొడవల వల్లే. ఇదిగోండి పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్. మీకు కూడా డౌట్ వస్తుంది కదా మీ లైఫ్లో అంటే ఇక్కడ ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే నిజంగా మీ లైఫ్లోకి వచ్చేస్తారా అని డౌట్ వస్తుంది కదా. అందుకే 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూపించానండి. ఇదిగో 5 ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఎవరితోనో గొడవపడి, అంటే వారి ప్రపంచంలో ఉన్న వారితో ప్రజెంట్ వారు సంతోషంగా అయితే లేరు, సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ వారు ఎక్కడికి తిరిగి వస్తున్నారు, పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్. అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ కలిసి లేరు కాబట్టి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చాయి. మ్యాక్సిమం 80% ఏ రాశులకి జరుగుతుందంటే మేషం, సింహం, ధనుసు రాశి వారికి అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి అయితే రీయూనియన్ అయితే పక్కాగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి అనకూడదు కానీ థర్డ్ పార్టీ వారి చేత అవార్డు అందుకుని మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. కూడా చూద్దాం. ఇక్కడ ఉంచేస్తాను. మీ పర్సన్ మీ గురించి ఆలోచించారు కదా, ఇది కూడా తీసేస్తాను. చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ అయితే చూద్దాం. 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి కదా. త్రీ ఆఫ్ కప్స్ పడ్డది. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కదా. థర్డ్ పార్టీ వారి గురించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ద మూన్ ఎనర్జీస్ వచ్చింది. చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్. మూన్ ఎనర్జీస్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారంటే ఇష్టమా కాదా, వారితో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారా, సమాధానం ఇవ్వగలరు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. వీటంతకీ ఇదే వచ్చేసింది. నిర్ణయం అయితే తీసుకుంటున్నారంటండి.
ద మూన్ ఎనర్జీస్ వచ్చింది ఈ థర్డ్ పార్టీ వారి వల్ల. ఇదిగోండి, మీ పర్సన్ ఎందుకు బాధపడుతున్నారంటే ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ అంటే కొంచెం బాండింగ్ అయితే ఉంటుంది కదా, అంటే మీతో ఒక బాండింగ్ ఒకలా ఉంటుంది. థర్డ్ పార్టీ వారు మరి వారు కోరెళ్ళారు కదా, వీరి గురించి అయితే చాలా బాధపడతారండి. ఎందుకు బాధపడతారంటే మీ పర్సన్కి ఒక మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది. థర్డ్ పార్టీ వారికి థర్డ్ పార్టీ వారు ఉన్నట్టు తెలుసుకుంటారు. ఎందుకంటే థర్డ్ పార్టీ వారి లైఫ్లో లవర్స్ ఎనర్జీస్ కార్డ్ చెప్పాను కదా, ఆల్రెడీ ఎవరికో కనెక్ట్ అయిపోతున్నారండి. ఆ కనెక్ట్ అయిన సంగతి మీ పర్సన్ అయితే తెలుసుకోబోతున్నారు. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఇంకా మీ పర్సన్కి ఈ రిలేషన్ అన్నది బ్రేక్ అయిపోతుందని అర్థమైపోయింది. బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇదేనండి ఎనర్జీస్ కార్డ్. చెప్పాను కదా, ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏమొచ్చింది, బాటమ్ ఆఫ్ డెక్. అంటే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అంటే ఒక మోసం ఎలా ఉంటుందో ఈ థర్డ్ పార్టీ వారు పరిచయం చేశారు. మీ పర్సన్ మీకు ఎలా పరిచయం చేశారో, అంటే మోసం వల్ల ఉండే ఆ సిమ్టమ్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతున్నాయి. సిమ్టమ్స్ అంటే మీరు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు కదా, దుఃఖంగా ఉండేవారు. అలాంటి ఎనర్జీస్ అన్నీ మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారంటే తట్టుకోలేరు కదండి. ఇప్పుడు వారితో ఉన్నవారు అంత ఇష్టం చూపించి అంత మంచిగా చూసుకుని సడన్గా వేరే వారికి ఎలా కనెక్ట్ అయిపోతారు అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్కి వేరే వారు ఎవరో చెప్పడం కానీ అండ్ మీ పర్సన్నే తెలుసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది. గాలి వార్తలు అయితే వచ్చాయండి ఈ థర్డ్ పార్టీ వారి గురించి. థర్డ్ పార్టీ వారి లైఫ్లో లవర్స్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే వారు గతంలో వారి పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అయితే ఉండొచ్చు, లేదా న్యూ పర్సన్ అయితే అయి ఉండొచ్చు. అంటే వారి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇంకా ఈ థర్డ్ పార్టీ వారికి కాదనుకుంటున్నారని ఈ రిలేషన్ అనేది క్లోజ్ అయిపోతుందని ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ వీరి వల్ల మోసపోయారని, అంటే వారి ఆశలు అయితే కూలిపోయాయండి. ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే గాడే క్లోజ్ చేసేస్తున్నారు. మీ పర్సన్కి ఇప్పుడు అయితే బుద్ధి వచ్చినట్టుంది. అంటే లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇదిగోండి కప్స్ వచ్చినాయి కదా, 9 ఆఫ్ కప్స్. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్కి 5 ఆఫ్ ఫ్యాండ్స్కి 6 ఆఫ్ కప్స్కి. ఇది అంటే క్లారిఫికేషన్ కూడా తీసేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇదిగోండి, దీనికి అదే పడింది. గొడవలు కనిపిస్తున్నాయి చెప్పాను కదా, థర్డ్ పార్టీ వారితోటి గొడవలు అయితే కనిపించండి. మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా ఇదే రీజన్. మరి 5 ఆఫ్ హ్యాండ్స్కి ఎవరితో గొడవ పడ్డారు? ఇష్టమైన వారి గురించి, అంటే మీ గురించి. మరి సరిగ్గా చూడలేదు కదండి, మళ్ళీ ఇంకొకసారి తీద్దాం ఇంకా క్లారిటీ. 5 ఆఫ్ హ్యాండ్స్ ఎవరి గురించి గొడవ వచ్చింది అంటే మీ పర్సన్ నిర్ణయం అయితే తీసుకున్నారంటండి. ఇక్కడ మీరే ఇంపార్టెన్స్ అని, అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి చాలా డామినేట్ చేయడం, కంట్రోల్లో ఉంచాలనుకోవటం, సంథింగ్ ఏదో రూల్స్ మాట్లాడడం, సంథింగ్ ఏదో అయితే జరిగిందండి. ఇలాంటి గొడవలు అయితే రావడం అయితే జరిగింది. మీ గురించి కూడా మాట్లాడారండి. మీరు అంటే మీ పర్సన్ ఏం చెప్పారంటే మీరైతే చాలా తెలివైన వారని, మీ తెలివితేటలు ఎప్పుడు కూడా వారిని ఎప్పుడు బాధ పెట్టలేదని, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి చాలా తెలివిగా మాట్లాడి సమస్యలు అయితే తీసుకొస్తున్నారని ఈ పర్సన్ అయితే అంటున్నారండి. చాలా స్పై చేశారు, వీటంతటివే వచ్చాయి. మీరేంటో తెలుసండి మీ పర్సన్కి, ఇంకా మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని. మీ పర్సన్కి మీరేంటో తెలుసండి, మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని మిమ్మల్ని స్పై చేయడం అయితే జరిగింది. మీ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి రీన్ అయితే కోరుకుంటున్నారంటండి. వీటంతా టీవీ ఎనర్జీస్ రావడం వల్ల నేను ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. పరంగా పాజిటివ్గా అయితే వచ్చాయి కదా. ఇప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో అయితే గొడవ పడ్డారు. మీ పర్సన్ అయితే నిర్ణయం తీసుకుని మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో ఇంకా రిలేషన్ అనేది క్లోజ్ అయిపోయిందండి. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే గతంలో మీతో గొడవ పడకుండా దూరం ఉన్నారు కొంతమందికి, కానీ థర్డ్ పార్టీ వారి వల్ల సమస్యలు వచ్చి మళ్ళీ మీ ప్రపంచంలో కంటే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తారండి. అంటే మీ గురించి కూడా తెలుసుకుంటున్నారు. మీరు మాట్లాడతారా లేదా ఒకసారి తెలుసుకోవాలి కదా, అలా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా చూడాలి కదా, చూద్దామండి. క్లారిఫికేషన్ చూసారు కదా, ఇలా ఉంది.
ద మూన్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇదిగోండి పడింది. ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతుంది. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి, అంటే థర్డ్ పార్టీ వారి మనసులో వేరే వారు ఉన్నారు, వారి లైఫ్లో అయితే లేరని. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచించి పాస్ట్ లైఫే చాలా బెటర్ అని ఇప్పుడు అయితే వారు ఆలోచించారండి థర్డ్ పార్టీ వారి విషయంలో. అంటే ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మిమ్మల్ని వదులుకునే కదా వీరి వల్ల బాధపడుతుంది అన్నట్టు ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. అంటే ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో చెప్పాను కదా, వారి పాస్ట్ లైఫ్ ఉన్నారు అండ్ న్యూ పర్సన్ అయితే వచ్చారు. ఈ థర్డ్ పార్టీ వారికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు, ఇప్పుడు వారు మోసం చేస్తారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ 8 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. 8 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. మీ పర్సన్కి 8 ఆఫ్ హ్యాండ్స్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపించింది. చెప్పాను కదా, మీ పర్సన్ ఎవరితో మాట్లాడడం కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడం కానీ ఇక్కడ తెలుసుకోవడం వల్ల మీ పర్సన్కి నమ్మక ద్రోహం ఎదురైందని, రిలేషన్ బ్రేక్ అయిపోతుందని తెలుసుకున్నారు. ద లవర్స్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. అదిగోండి, ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో వారి పర్సన్ ఎవరు వచ్చారు, పాస్ట్ పర్సన్ అయినా కావచ్చు, న్యూ పర్సన్ అయినా కావచ్చు. ఇంకా లాస్ట్ వన్ థర్డ్ టవర్ కార్డ్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. అంటే ఇంకా వీరి లైఫ్ క్లోజ్ అయిపోతుందా, క్లోజ్ అయిపోయిందా లేదా చూడాలి కదా ఫైనల్గా. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అది సిచ్యువేషన్ కనిపించినాయి కదండి. ఇంకెక్కువ చెప్పక్కలేదు, మూవ్ ఆన్ అయిపోయారు. అయిపోయిందండి, థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయిపోయింది. కొత్త సంవత్సరంలోని థర్డ్ పార్టీ రిలేషన్ బ్రేక్ అయిపోవడానికి కారణం వారి లైఫ్లో న్యూ పర్సన్ రావడం అయితే జరిగింది. వారి పాస్ట్ పర్సన్ అయితే వచ్చారు. ఇప్పుడు మీ పర్సన్ని పక్కన పెట్టడం అయితే ఉంచిందని కాదు, ఉంచారు. బోత్ ఆఫ్ యూ కదా, మేల్ అండ్ ఫీమేల్ కదా, సారీ, ఉంచారు. అంటే ఇదండి సిచ్యువేషన్. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇంకా ఈ బంధం అనేది క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ వన్ ఇంకా ఒకే కార్డ్ అయితే తీస్తాను. ఇంకా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఎప్పుడు వస్తారు, మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. మీరు దేవత అంటున్నారండి, దేవత కాదు గాడ్ ప్లేస్ కూడా ఇవ్వడం మీద జరిగింది. ఇంకా హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ కూడా ఇద్దాం. ఇంకా అయిపోయిందండి రీడింగ్. ఇంకొక కార్డు తీస్తే సరిపోతుంది. మీ పర్సన్ అయితే మీకు డివైన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుందండి. డివైన్ మీ బంధం అయితే కలుపుతుంది. ఇంకా లాస్ట్ పెండెలంలో కూడా చూడాలి కదా, ఈ పర్సన్కి ఎవరికి ఉన్నాయో బ్లెస్సింగ్స్. ఇదిగోండి క్లారిఫికేషన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కదా, అంటే ఒకటే తీస్తాను. మీ పర్సన్ కోరుకునేది ఏంటి, కర్మ బంధం అనేది, అంటే రాసి పెట్టిన బంధం ఎవరితో ఉంది, మీతోటే మళ్ళీ మీ లైఫ్లోకే వస్తున్నారు, రాబోతున్నారు, జరుగుతుంది కూడా. ఇప్పుడు ఇక్కడ ఎనర్జీస్ మీకు క్లారిటీగానే వచ్చాయి కదా, వీటిలో కూడా చూద్దామండి. ఈ పెండెలంలో కూడా చూద్దాం. ఈ థర్డ్ పార్టీ వారికి బ్లెస్సింగ్స్ మీకా ఉన్నాయి. డివైన్ ఎనర్జీస్లో అయితే చూద్దాం. మీ ఎదురుగానే సఫల్ చేస్తాను, రీడింగ్ ఇచ్చాను. ఇవి డివైన్ ఎనర్జీస్ అండి. ఇది మీకు సంబంధించిన ఎనర్జీస్ అండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారికి సంబంధించిన ఎనర్జీస్. ఈ డివైన్ ఎనర్జీస్ సఫల్ చేసి ఇక్కడ ఒకటి ఉంచడం జరుగుతుంది. అండ్ పెండిలియం ఏ ఎనర్జీస్ సూచిస్తే అదే బ్లెస్సింగ్స్ అండి. ఇవి సఫల్ చేసి ఉంచడం జరుగుతుంది. డివైన్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎనర్జీస్, మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ అండ్ వ్యూవర్స్ యొక్క వారి థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అంటే వారి పార్ట్నర్కి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఎనర్జీస్ కూడా తెలియచేయగలరు. ఇది మీ ఎనర్జీస్ అండ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి. ఈ పెండిలం ఏది సూచిస్తే అదే రీడింగ్, అదే సమాధానం అండి. డివైన్ మీరిచ్చే సమాధానం బట్టి
అంటే మీరు ఎవరికి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? మీ వైపే మళ్ళుతుందండి. ఏదో చెప్పాలనుకుంటున్నారు, మరి ఏం బ్లెస్సింగ్స్ ఇస్తారో చూద్దాం. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్, మీ కోరికైతే నెరవేరుస్తారంట. ద హై ప్రెస్టెస్ ఎనర్జీస్, వీరైతే చాలా డేంజరస్ పర్సన్, మీ ఎదురుగానే సఫల్ చేశాను అండ్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా అసలు ఏమున్నాయో కూడా నాకు తెలియదు. కానీ పెండిలం, మీరు అనుకోవచ్చు మీకు అనుకూలంగా నేను మాట్లాడుతున్నానని. మీ వైపు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడతారు, థర్డ్ పార్టీ వారు మంచిగా ఉన్నా సరే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని ఇలా మాట్లాడతారని అనుకుంటారు. కానీ ఎనర్జీస్ బట్టే కదండి నేను రీడింగ్ ఇచ్చేది. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు ఎప్పుడు స్వార్థంగా ఆలోచించలేదు కాబట్టి మీరు మనసుకి కట్టుబడి ఉన్నారు, జీవితంలో నిలబడ్డారు. మీ ఆలోచన కూడా ఒకటేనండి, డివైన్ మీద భారం వేశారు. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా మెండుగా ఉన్నాయి. మీరు మేనిఫెస్ట్ చేయండి. నేను ఇంకొక రీడింగ్ అయితే చేస్తాను, రీడింగ్ కాదు వీడియో అయితే చేస్తాను. ఆ ఎనర్జీస్ మీకు ఎలా ఉంటాయో కూడా మీరు తెలుసుకోవచ్చు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీకు ఒక విల్ పవర్ ఉందండి, అంటే డివైన్ మీ వైపే ఉంది. డివైన్ బ్లెస్సింగ్స్ చాలా మెండుగా ఉన్నాయి. మేనిఫెస్ట్ అయితే చేయండి, కానీ ఒకళ్ళని చెడు మాత్రం కోరుకోవద్దు. ద హై ప్రెస్టెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే వీళ్ళు స్వార్థం పరంగా మాట్లాడతారండి. డివైన్ బ్లెస్సింగ్స్ వీరి మీద కూడా ఉన్నాయి, కానీ వీరు నిలబెట్టుకోలేకపోయారు. అంటే కొన్ని అవకాశాలు అయితే ఇస్తారండి, కొన్ని అవకాశాలు చాలా అట్రాక్ట్ చేసేవి ఉంటాయి. మీ పరంగా కూడా మీకు ఇచ్చారు, వీరి పరంగా కూడా కొన్ని ఇచ్చారు. ఇక్కడ టెస్ట్ చేయడం అయితే జరిగింది డివైన్. ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు నిలబడ్డారు కాబట్టి మీ పర్సన్ మీకే సొంతమని మీ లైఫ్లోకి పంపించడం అయితే జరిగింది. ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో తెలుసు కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీ వారిని మిస్గైడ్ చేయడం అంటే అట్రాక్ట్ అయ్యేవి వారి లైఫ్లోకి పంపించడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ని వదులుకోవడానికి కారణం కూడా వారి లైఫ్లోకి డివైన్ కొన్ని ఆఫర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఆఫర్స్ చూసుకుని వారు మీ పర్సన్ లైఫ్ నుండి దూరం అయిపోవడం అయితే జరిగింది. చూసారు కదా, డివైన్ పెండిల్లో మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. నేను ఒకటే అనుకుంటానండి, మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి, యాక్యురేట్ రీడింగ్ ఇవ్వాలని నేను అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.